క్యాన్సర్ పేరు వినగానే మన వెన్నులో చలిపుడుతుంది. ఇక బ్లడ్ క్యాన్సర్ అనగానే మనలో చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతూ ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్లో మైలోమా అనేది ఈ కోవలోకే వస్తుంది. మన ఒంట్లో సైనికుల్లాంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తి గాడి తప్పినప్పుడు ప్లాస్మా కణాల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్ పురుడు పోసుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీసే మైలోమా క్యాన్సర్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైలోమా అనేది ఒక క్యాన్సర్. బోన్ మ్యారోలో ఉండే సెల్స్, ప్లాస్మా సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ నార్మల్గా ఏం చేస్తాయి, అందరికీ ఉంటాయి, ఒక 4-5% ఆఫ్ ప్లాస్మా సెల్స్ ఉంటాయి. కాకపోతే హెల్దీ ప్లాస్మా సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనకి యాంటీబాడీ ఉత్పత్తి చేస్తాయి. మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని, ఇప్పుడు మెమరీ ఉంటుంది, నెక్స్ట్ టైం దాన్ని ఫైట్ చేయడానికి బాడీలో కొన్ని యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి కొత్త ఇన్ఫెక్షన్లు రాకుండా. అలాంటి సెల్స్ అబ్నార్మల్గా తయారయ్యి ఈ యాంటీబాడీ అబ్నార్మల్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎం ప్రోటీన్ అంటాం. ఈ సెల్స్ బాగా ఎక్కువ ఉత్పత్తి అయితే బోన్ మ్యారోలో ప్లేస్ లేకుండా మిగతా సెల్స్ని డీవియేట్ చేయటము, రక్తం తగ్గటం, ప్లేట్లెట్స్ తగ్గటము, ఆర్ యాంటీబాడీస్ తయారు చేయటం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావటము, ఆర్ ఈ సెల్స్ బోన్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ చేయటము. సో మైలోమా వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్లడ్ కౌంట్స్ తగ్గటమే కాకుండా, ఇన్ఫెక్షన్స్ కాకుండా బోన్స్, మల్టిపుల్ బోన్ లీజన్స్ వస్తాయి. అందుకే దీన్ని మల్టిపుల్ మైలోమా అంటారు. రేర్గా కిడ్నీలో కూడా ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. సో ఓల్డర్ పేషెంట్స్ బ్యాక్ పెయిన్ కానీ, కిడ్నీ ఇంపైర్మెంట్ కానీ, రక్తహీనత కానీ ఉంది అంటే ఇమ్మీడియట్లీ మైలోమా స్క్రీన్ అనే టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 2 స్పెసిఫిక్ బ్లడ్ టెస్టులు ఉన్నాయి. సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని, సీరం లైట్ చైన్స్ అని. ఈ 2 టెస్టులు నార్మల్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ కెన్ సే అంత మైలోమా లాగా లేదు అని. సో ఇది బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా పనిచేస్తాయి. సో ఇట్ ఈస్ అ క్యాన్సర్, బట్ దీనికి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ స్టేజ్ 4 డిసీజు, ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి.